ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయలేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కడపనగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 రోజుల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల ముందుకు వెళితే కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు తప్ప మీరు ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఒరగబెట్టారా అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మీరు అదే 100 రోజుల సందర్భంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళండి. ఒక్కసారి ప్రజలందరూ కూడా కాలర్ పట్టుకొని నిలదీస్తారు మిమ్మల్ని. పోలీసులు లేకుండా మీరు వెళ్ళండి. ఏం లేదు, ప్రజలకు గడప గడపకు వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఎవరిని పంపిస్తున్నారు? స్టిక్కర్లకు అంటించడాని కోసము మరి సెక్రటరీలకు పంపిస్తున్నారు, సచివాలయ కార్యదర్శులకు. వాళ్ళకి ఏమీ పని లేదు, వాళ్లకు స్టిక్కర్ అంటించే కార్యక్రమంని అంటబెట్టడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళకందరికీ కూడా సుమారుగా 40,000 50,000 జీతాలు ఉంటే నెల నెల వాళ్ళకి ఏం పని లేకుండా వాళ్ళ కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళ చేత ఇంటింటికి స్టిక్కర్ అతికించే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ ఎవరు కూడా మార్చేదానికి ఉపయోగపడతాయి తప్ప ఇటువంటి పవిత్రమైన లడ్డును కలంకితం చేసే కార్యక్రమం చేసి నిజంగా కూడా హిందూ మనోభావాలపైన